నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్లో కొత్తగా నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ గత కొన్ని నెలలుగా మండలంలోని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాట్ల వల్ల తమ పంట పొలాలు నాశనమవడంతో పాటు ఆరోగ్యాలపై తీవ్ర దుష్ప్రభావం ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. అయితే వారి నిరసనలపై తాజాగా జిల్లా కలెక్టర్ స్పందించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మరోవైపు రేవంత్ సర్కార్ కూడా గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన అనుమతులు పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. అవసరమైతే ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తమ ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ దిలావర్పూర్ మండలంలో గత 130 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న దిలావర్పూర్లోని బస్టాండ్ వద్ద నేషనల్ హైవేని గ్రామస్తులు దిగ్బంధం చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు మహిళలు సైతం ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారుల నిరసనను విరమింపచేసేందుకు యత్నించిన నిర్మల్ ఆర్టీఓ రత్న కళ్యాణిని కూడా నిర్బంధించారు. ఆందోళనకారులను అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. తాజాగా రేవంత్ సర్కార్ ఈ ఘటనపై స్పందిస్తూ ఫ్యాక్టరీకి గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై పునరాలోచిస్తామని స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇథనాల్ ఫ్యాక్టరీపై చర్చ నడుస్తుంది. అసలు ఇథనాల్ అంటే ఏంటి? దానిని దేనికి ఉపయోగిస్తారు? ఇథనాల్ వల్ల జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి? ఈ విషయాలపై ఒకసారి తెలుసుకుందాం. దేశంలో ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. లీటరు పెట్రోల్ 107 రూపాయలకు పెరిగి భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ దిగుమతులపై జరిపే చెల్లింపులతో భారీగా విదేశీ మారక నిల్వలు తరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దిగుమతిని తగ్గించుకోవడంతో సమస్యకు పరిష్కారం అవ్వదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ మీద దృష్టి పెట్టింది. పెట్రోల్లో 20% ఇథనాల్ కలపడం ద్వారా చమురు దిగుమతులయ్యే ఖర్చును భారీగా తగ్గించుకోవచ్చనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే అమెరికా, బ్రెజిల్, ఐరోపా దేశాలు దశాబ్దాలుగా ఇథనాల్ను వాడుతున్నాయి. ఆహార ధాన్యాల నుంచి తయారయ్యే జీవ ఇంధనమే ఇథనాల్. ఇప్పటి వరకు చెరకు నుంచి వచ్చే మొలాసిస్ ద్వారా మాత్రమే ఇథనాల్ను తయారు చేసేవారు. కానీ ఇకపై చెరకు, మొక్కజొన్న, ఆలుగడ్డలు, వెదురు మరియు ఇతర పంటల నుంచి కూడా ఇథనాల్ ఉత్పత్తి చేయవచ్చనేది సైంటిస్టుల మాట. అయితే ఇథనాల్ వాడకంతో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఇథనాల్ తయారుతో బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, సోయా వంటి వాటి ధరలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, లీటర్ ఇథనాల్ తయారు చేయాలంటే 3000 లీటర్లు నీరు కావాలి. దీంతో భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడవచ్చని అంటున్నారు. అందుకే ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. పర్యావరణానికి హాని తలపెట్టకుండా, ఆహార భద్రతకు ముప్పు రాకుండా ఇథనాల్ తయారీ, వినియోగం వైపు అడుగులు వేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి.